హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. కాలువలు అయితే కట్టేశారు. ఇంక ఇంటికాడైతే గుంజుకోవాలి ఓ నెల దాకాని. మా ఊర్లో అందరూ కాలువలోనే గుంజుతారండి. ఇంకా కాలువ అయితే కట్టేశారు కదండి. ఇంకా అందరూ కూడా సిమెంట్ రోడ్ల మీద అయితే గుంజుతారండి. ఆడవాళ్ళకి ఆదివారం కూడా సెలవు ఉండదంటే ఇదేనేమోనండి. ఇలాగొచ్చేసి ఆదివారం రోజు తీసిందండి. ఇంకా పొద్దున్నుంచి కూడా చాలా పనితోనే ఉన్నాము అందరం కూడాని. ఇంకా పొద్దున్నే లేచి వాకిలైతే తుడిసేసుకుని ఇంకా మా అమ్మ అయితే బట్టలను అయితే నానబెట్టేసిందండి. ఇంకా నేనైతే బట్టలు గుంజేస్తున్నాను, మా చెల్లి అయితే పిండేస్తుంది. ఇంకా మొత్తం అయితే చాలా బట్టలు ఉన్నాయండి. ఇంకా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరి బట్టలు గుంజేటప్పటికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా మొత్తం అయితే గుంజేసానండి. మా చెల్లి కూడా పిండేస్తుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి పిండేసి ఇంకా ఆరేసేస్తాము, పని అయితే అయిపోతుంది. ఇంటికాడ గుంజాలంటే చాలా కష్టం అండి. మాకు అసలు అలవాటు ఉండదు కదండి. ఎప్పుడు చూసినా కాలువ కాడే గుంజుకుంటాం కాబట్టి అంత ఈజీగా అయిపోతుంది. ఇంటికాడ గుంజాలంటే ఎన్ని బకెట్లలో బకెట్లో కూడా పిన్న కూడా మురికి అనేది వస్తుంది, నొగరు అనేది వస్తూనే ఉంటుంది. అప్పటికి కూడా 3 బకెట్లు 4 బకెట్లు పిండుతూనే ఉన్నాము. ఇలా అయితే పిండేసి ఇంకా బట్టలు అనేది మా చెల్లి నేను కూడా ఎండేసేస్తున్నామండి. ఇప్పుడైతే ములంకాడ మామిడికాయ టమాటా వండుతాను, కూర అనేది చూపిస్తాను. ఇలాగైతే బట్టలు అయితే ఎండేసేసానండి. ఇంకా ములంకాడ మామిడికాయ టమాటా అయితే వేస్తున్నాను. పొయ్యి మీద అయితే చారు అయితే కాగుతుందండి. మామిడికాయ అయితే తీసుకున్నాను, ములంకాడలు కోసేసుకుని. ములంకాడ మామిడికాయ టమాటా చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగాని. ఈ సీజన్లో దొరికి మామిడికాయలు అయితే ప్రతి కూరలో వేసుకోవాల్సిందే, చాలా బాగుంటుంది కదా. చికెన్ మామిడికాయ, మటన్ మామిడికాయ, చేపలు మామిడికాయ భలే ఉంటుంది. పచ్చిరేలు మామిడికాయ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలాగైతే కోసేసుకుంటున్నానండి మొత్తం కూడా. ములంకాయలు మామిడికాయనని చెక్కేసుకుని చారు అయితే కాగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో ఫుల్గా చూడండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా. ఇలాగైతే కోసేసుకుంటున్నాను. ఇలా అయితే కోసేసి మామిడికాయలు కూడా చెక్కేసుకుందాము. ఈరోజైతే మా నాన్న మామిడికాయలు తెచ్చారండి, జీడికాయలు తెచ్చారు, అవి కూడా చూపిస్తాను. జీడికాయలు మీలో ఎంతమందికి అండి ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. అది ఉప్పు కారం పెట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మామిడికాయ కూడా చెక్కేసుకున్నాను. ఇప్పుడైతే కూర వండేసుకుందాము. వేసేసానండి, ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే ఆనియన్స్ కరివేపాకు వేసేసుకున్నాను, చూపిస్తాను చూసాను. కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. సరే, కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా. ఈ మగ్గాక మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే వేసుకుందామండి. అలాగే ములంకాడ ముక్కలు కూడా వేసేసుకుందాము. ములంకాడ మామిడికాయ చాలా బాగుంటుంది కర్రీ, పుల్ల పుల్లగానే. ఈ సీజన్లో దొరుకుతాయి కదండి, ఎక్కువైతే తినాలి మామిడికాయలు అయితేని. కూడా ఒకసారి తిప్పేసుకుని మగ్గించుకోవచ్చు. టమాటాలు కూడా వేసేస్తున్నానండి. ములంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవైతే బాగా మగ్గిపోవాలండి, మళ్ళీ చూపిస్తాను. ములంకాయలు మామిడికాయలు బాగా మగ్గిపోయండి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. అలాగే కారం కూడా వేసేసుకుందాము. ఒకసారి అయితే బాగా తిప్పేసుకున్నాము.
కొంచెం మగ్గనిచ్చి నీ వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ అయితే వేసేసుకుందామండి. బాగా మగ్గిపోయింది. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుందాము. కూర అయితే ఉడికిపోయిందండి. ములంకాడ మామిడికాయ టమాటా చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా పుల్లగాని ఇంకా భోజనం అయితే చేసేయాలి. మట్టి దాకలో వండితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అందుకే ఎక్కువ మట్టి దాకలోనే వండుకుంటున్నాము. ఇప్పుడైతే భోజనం అయితే చేసేయాలి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. ములంకాడ మామిడికాయ టమాటా వేసుకొని కూర అనేది చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మధ్యాహ్నం మా నాన్న అయితే మామిడికాయలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా టైం వచ్చేసి 2 అవుతుందండి. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం అండి మామిడికాయలు తినడము. మామిడికాయలు అయితే తెచ్చారు. కొన్ని మామిడికాయలు అయితే కడిగేసి శుభ్రంగా కోస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి బెంగినపల్లి మామిడికాయలు. చాలా తీపిగా ఉన్నాయి. ఇంకా అందరం కూర్చుని అక్క వాళ్ళు పిల్లలు అందరం కూర్చుని అయితే తింటున్నాము. మా అమ్మ అయితే తింటుంది, చూపిస్తాను చూడండి. మేమైతే వీడియో అయితే తీయలేదు తిన్నప్పుడైతేని. మా అమ్మాయి తిన్నప్పుడైతే తీసానండి వీడియో. మీరు తిన్నారండి? ఫస్ట్ టైం ఇప్పుడే తింటున్నాను నేను. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా మామిడికాయలు అనేది. ఇప్పుడు మా అమ్మాయికి ఇచ్చానండి. ఎలా తింటుందో చూపిస్తాను చూడండి. ఎంత జాగ్రత్తగా తింటుందో. భలే తింటుంది కదా. మామిడికాయ అంటే చాలా ఇష్టంగా తింటుందండి. మా చెట్టు మామిడికాయలు ఒకటి పడిన మా ఇంటికాడ అది భలే తింటుంది. తర్వాత జీడికాయలు కూడా తెచ్చారండి మా నాన్న. ఇంకా జీడికాయలు కూడా శుభ్రంగా కడిగేసి కోసేసానండి. కోసేసి ఉప్పు కారం వేసుకుని ఇలాగా కొంచెం అలా తిప్పేసి తింటుంటే భలే ఉందండి. మాకు చాలా ఇష్టము. ఉప్పు మా కారం వేసుకుని తింటేనే ముక్కల కింద కోసేసుకుని ఒక్క ఈనుపలు ముక్క ఇచ్చుకుని ఇలాగ దాని మీద పెట్టి తింటే భలే ఉంటుంది. ఇంకా అన్నీ కడిగేసి ముచ్చుగులు తీసేసి కోసేసానండి. కోసేసి అయితే తినేస్తాము. ఉప్పు కారం అయితే కలిపేసాము. ఇంకా అందరం కూడా తర్వాత తిన్నామండి. ఒక 4ంటికి అయితే తిన్నాము. తర్వాత 2ంటికి వెళ్ళా అప్పుడు భోజనం చేసాక మామిడికాయ అయితే తిన్నాము. కొన్ని ముచ్చుగులు అయితే తీసేసానండి. మొత్తం కూడా చాలా తీపిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కాయలు. జీడి ముక్కలుగా అయితే ఇలా కోసేసానండి. దీంట్లో కొద్దిగా ఉప్పు కారం అయితే వేసేసుకుందాము. ఉప్పు కారం వేసేసుకుని ఒకసారి ఇలా అయితే తొరిపేసుకుని ఈ నిప్పులు పెట్టుకుని తింటే భలే ఉన్నది. ఇలా అయితే కలిపేసానండి. మొత్తం కలిపేసి ఇంకా కొద్దిగా మొక్క అయితే తిని చూపించాను. తర్వాత మేము ఇనుపలు పెట్టుకుని తిన్నామండి. చాలా బాగుంది. ఇంకా ఆదివారం కదండి చేపలు అయితే పట్టుకొచ్చారు మా నాన్న. ఇంకా మట్టి దాకలు అయితే వండేస్తున్నాను. బెండకాయలు అయితే వేస్తున్నానండి. ఇంకా బెండకాయలు కూడా వేసాను. చేప ముక్కలు అయితే చేసి ఇంకా ఆయిల్ వేసి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ బాగా వేసుకుని మగ్గించుకుంటున్నానండి. మట్టి దాకలోని చేపల కూర వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అదేంటో కానీ చాలా బాగుంటుంది అండి. ఇంకా అన్నీ కూడా మట్టి దాకలోనే ఎక్కువ వండుకుంటున్నాం మేము. ఇవి అయితే కొద్దిగా మగ్గనిచ్చేసుకుందాము. తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తాను. ఇంకోండి బాగా మగ్గిపోయి కూడా ఆనియన్స్ బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము దీంట్లోని. తర్వాత అయితే ఉప్పు కారం తొరిపిన చేప ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇలా అయితే వేసేసుకుంటానండి.
మొత్తం కూడా. కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి. ముక్కలు కూడా నూనె అయితే లాగి బాగా మగ్గనిచ్చి అప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాము. ఇంకోండి బాగా మగ్గిపోయి నూనెలోనే అయితే ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేసుకుందామండి. కొద్దిగా కారం తక్కువ అయితే మళ్ళీ అయితే వేసామండి. కారం కొద్దిగా తక్కువగా అనిపించింది కూర అనేది. కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా అసలు టేస్ట్ అనేది ఉండదు, తినడానికి కూడా నచ్చదండి. కారం ఎక్కువ తింటాం మేము. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని అయితే దించేసామండి. ఇంకా ఉడికిపోయింది కూర, ఇంకా దించుకొచ్చేసాము. సందలాడిపోయింది. వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.